గుచ్చి పూలదండని బయట పడేసే వంకతో బయటికి వెళ్ళాక చైన్ తీసుకోవడం కోసం ప్లాన్ చేసింది. వీళ్ళ కుటుంబమే అంతా నువ్వు తెలుసుకోలేకపోయావు. ఆఫ్టర్ ఆల్ పువ్వులు అమ్ముకునే వాళ్ళే కదా. వాళ్ళ నాన్న కారు బస్సు కింద పడిపోవడం వల్లే సత్యం కోడలుగా మారింది. లేదంటే సత్యం కోడలుగా మారే అవకాశము లేదు. ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చే అవకాశము లేదు. అయినా సత్యం బుద్ధే అలాంటిది కదా. ఎదుటి వాళ్ళకు వలలు వేయడమే కదా పని. సత్యం కొడుకు బాగా సత్యం చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ డిఎం కూతుర్ని ప్రేమించు. వాడి నన్ను అడుగడుగున అవమానిస్తున్నాడు. వాడి కూతుర్ని లేపుకొచ్చి పెళ్లి చేసుకో, అప్పుడే వాడి మీద కక్ష తీరుతుంది అని చెప్పి రవికి చెప్పడం వల్లే రవి నా కూతురు వెంట పడి ఇదంతా చేశాడు. ఇప్పుడు ఈ మీనా ఈ ఫంక్షన్కి వచ్చి బంగారుపుది చైన్ తీసుకోవడానికి ప్రయత్నించింది అంటూ మాట్లాడేసరికి మీనా బాలుకి చాలా కోపం వస్తూ ఉంటుంది. వచ్చేసరికి వద్దండి, గొడవలొద్దు. తీసానో లేదో నా మనస్సాక్షికి తెలుసు. వద్దు, గొడవలు పడ్డం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడు నింద నా మీద పడింది. మీరు గొడవ పడినంత మాత్రాన నేను తీయలేదు అనేది లేదు కదా. ఇక్కడ ఎలాంటి ఆధారం లేదు. అలాంటి తప్పుడు నేను తీసాను అనే అంటున్నారు. వదిలేసండి, మనం వెళ్ళిపోదాము అని చెప్పి అంటూ ఉండగానే ఇంకా సార్ అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది సార్ అని చెప్పనేసరికి ఇదేదో మీకు పనికొచ్చేటట్టే ఉంది అని చెప్పనేసరికి ఈలోపు ఎమ్మెల్యే కాస్త ముందుకు వస్తాడు. వచ్చేసరికి ఏంటి సురేంద్ర గారు ఇక్కడ గొడవ ఏంటి అని చెప్పాను. కానీ ఏమీ లేదు సార్, ఏదో చైన్ దొంగతనం చేస్తాను అని చెప్పనేసరికి ఏంటి బాలు నువ్వేంటి ఇక్కడ, ఏమ్మా మీనా నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను. కానీ వాళ్ళు మీకు ముందే తెలుసా అని చెప్పాను. కానీ తెలుసు. ఏంటి గొడవ అని చెప్పాను. కానీ ఇంకో ఈ అమ్మాయి మీనా పూలదండల్లో చైన్ని కాస్త తీసుకుని బయటికి వెళ్ళిపోవాలంటుంది. ఈ చైన్ను తను దొంగతనం చేయడానికి ప్రయత్నించింది. కరెక్ట్గా అదే సమయానికి నా భర్త నేను చూసాం కాబట్టి సరిపోయింది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఎమ్మెల్యే షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు సురేంద్ర, ఈ వేలు చైన్ దొంగతనం చేయడం ఏంటి అనగానే అవును సార్, నిజంగానే వీళ్ళు దొంగతనం చేయబోయారు, నేనే చూశాను అనగానే ఏం మాట్లాడుతున్నావు సురేంద్ర, వీళ్ళు దొంగతనం చేస్తారా ఏంటి, వీళ్ళ గురించి ఎవరికీ తెలీదా ఏంటి, వీళ్ళు చాలా గొప్పగా బ్రతుకుతారు, వీళ్ళు ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చారంటే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారు, ఒకళ్ళ సొమ్ము గురించి ఆశపడేవాళ్ళు కాదు, నీతి నిజాయితీ గల వీళ్ళని మీరు పట్టుకుని దొంగ అంటున్నారా అని చెప్పాను. కానీ లేదు సార్, వీళ్ళ గురించి బాగా తెలుసు నాకు అనగానే చాలే సురేంద్ర, నీ గురించి నాకు బాగా తెలుసు, ఎవరి మీదైనా కక్ష పెట్టుకుంటే కక్ష సాధిస్తావంట కదా, నాకు బాగా అర్థమైందిలే. కానీ ఏంటి బయట కుర్రోళ్ళకి డబ్బులిచ్చి మరీ ఏదో పిలిపించారంట, వీళ్ళ మీద గొడవ పడడం కోసమేనా? ఆ కుర్రోళ్ళు నా వాళ్ళే, నాకు చెప్పారు. లోపల బాలు అనే వ్యక్తి ఉంటాడండి, ఆయన్ని రెచ్చగొట్టి గొడవ చేయమన్నారు, ఈ ఫంక్షన్ ఆగిపోయేలా చేయమని చెప్పారు అని చెప్పాడు. సర్లే ఎవరా బాలు అనుకున్నాను. నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది. ఈ అమ్మాయి ఎలాంటిదో మాకు తెలుసు. వీళ్ళు కష్టపడ్డదానికే డబ్బులు తీసుకుంటారు కానీ ఎక్స్ట్రాగా ఇచ్చినా తీసుకొని మనుషులు వీళ్ళు. అలాంటిది వీళ్ళ గురించా నువ్వు తప్పు పడుతున్నావు, వీళ్ళ గురించి ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను సురేంద్ర అని చెప్పాను. కానీ అవును డాడీ, మీనా బాలు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, మీరు కావాలనే వాళ్ళని టార్గెట్ చేశారని ఇప్పుడు ఈ అంకుల్ చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది అని చెప్పనేసరికి వాళ్ళని కాస్త ముందుకు తీసుకొస్తారు. తీసుకొచ్చేసరికి సార్ అని చెప్పాను. కానీ ఇంకా వీళ్ళే కదా బాలు నిన్ను గొడవ పెట్టి నిన్ను రెచ్చగొట్టాలని చూసింది అనగానే అవునన్నా అని చెప్పనేసరికి వీళ్ళని పెట్టింది వీళ్ళే, కావాలనే గొడవ చెయ్యాలని చూసి నీ ద్వారా ఈ గొడవని పెంచాలని చూశారు. వీళ్ళ మనసులో మరి ఏ దురుద్దేశం ఉందో నాకైతే తెలియదు. కానీ వీళ్ళిద్దరినీ పెట్టి మరి నిన్ను రెచ్చగొట్టడానికి ఇదంతా ప్లాన్ చేశారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది. ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు అంటే, కావాలని నా ఫంక్షన్ చెడగొట్టాలని చూస్తున్నావా ఏంటి, నన్ను ఇక్కడే ఉంచడానికి ఇదొక ప్లాన్ వేసావా? ఎలా ఉంటాననుకున్నావు మమ్మీ? ఇది నా అత్తవారిల్లు కాదు, నా పుట్టిల్లు. నా పుట్టింటికి నేను అతిథిలా వచ్చి వెళ్ళాలే తప్ప శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతే నా భర్తకు ఎలాంటి గుర్తింపు ఉండదు, ఎలాంటి గౌరవం ఉండదు. అయినా నా తోటికోడల్ని మా బావగారిని అవమానించి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. వాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు కాదు అని చెప్పి మాట్లాడుతుండగా ఈలోపు ఒక ఆవిడ వస్తుంది. ఒక ఆవిడ వచ్చేసరికి ఏంటి ఏం జరిగింది అనగానే రండి మీరే కదా ఇందాక అని చెప్పాను. కానీ ఏమైందమ్మా అని చెప్పాను. కానీ
ఏమైంది అని చెప్పనేసరికి ఈ చైను నేనే పూలదండలో పెడుతున్నానని వీళ్ళంతా అంటున్నారండి అనగానే, లేదు లేదు, ఈ అమ్మాయి ఆ చైను పూలదండలో పెట్టడం ఏంటి, ఆ చైను ఆ పూలదండ అమ్మాయి చేతికి ఇచ్చిందే నేను, దానికి చిక్కపడిపోయిందమ్మా, కొంచెం తియ్యి, మళ్ళీ ఏదైనా చైన్ తెగుతుందేమో, నాకు బయట పని ఉందని చెప్పి ఆ అమ్మాయికి ఆ పూలదండ ఇచ్చి నేనే తీయమని చెప్పాను, ఆ అమ్మాయిని తప్పు పడతారేంటి అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. మీరు చెప్పేది నిజమా అనగానే, అవును, శృతి ఆ పూలదండ తీసి కింద పడేసినప్పుడే చైన్ కూడా పూలదండలో ఉంది, నేను అది చూశాను. శృతిని పిలిస్తే శృతి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. అదే సమయానికి ఈ అమ్మాయి మీనా వచ్చింది. అమ్మ మీనా, ఈ పూలదండలో ఉన్న చైన్ తీసిపెట్టమ్మా, నాకు బయట చిన్న పని ఉందని చెప్పి నేను బయటికి వెళ్ళిపోయాను. ఆ అమ్మాయి తీసింది. ఏమైంది మీనా అని చెప్పాను కానీ, ఈ చైన్ని నేనే ఇందులో పెట్టానని అందరూ అంటున్నారండి, ఈ చైన్ నేనే దొంగతనం చేయడం కోసమని నా మీద నింద వేస్తున్నారండి అనగానే, తప్పు, చాలా పెద్ద పొరపాటు, మీనా ఎప్పుడూ అలాంటి పని చేయదు, అయినా అమ్మాయికి ఏం తెలీదు శోభ, నేనే ఆ చైన్ ఇచ్చాను అని చెప్పాను కానీ, సరేలే వదినా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త అందరూ కూడా సారీ చెప్పు మమ్మీ, మీనా మీద నింద వేసావు కదా, మీనా వాళ్ళు ఏమీ చేయరు, మీనా బాలులను మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు ఎప్పటికీ పొరపాటు చేయరు, ఆవేశం వస్తే కోప్పడతారే తప్ప ఎదుటి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడే వాళ్ళు అంతకంటే కాదు అని చెప్పి శృతి చెప్పేసరికి, సారీ మీనా, సారీ బాలు అని చెప్పాను కానీ, చాలా థ్యాంక్స్ అన్నా అనగానే, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి తమ్ముడు, ఆ రోజు నువ్వు సరైన సమయానికి ఎవరో అపోజిషన్ పార్టీ వాళ్ళు నా పరువు తీయాలని దండలు ఎత్తుకెళ్ళిపోయినా నువ్వు సమయానికి నాకెందుకులే అని అనిపించుకోకుండా ఆ దండలు తీసుకొచ్చి నా పరువు కాపాడావు. ఈరోజు ప్రజలందరి దృష్టిలో నేను గొప్ప నాయకుడిగా ఉన్నాను, తొందరలోనే ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను, అప్పుడు ఖచ్చితంగా నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వాలి అనగానే, తప్పకుండా అన్న, మీలా మంచిని కోరుకునే వాళ్ళకి ఎప్పటికీ నేను సపోర్ట్ ఇస్తాను అని చెప్పి బాలు మీనా కాస్త అక్కడి నుంచి, ఒరే రవి ఇంకా మేము వెళ్ళొస్తాము అనగానే, వెళ్ళొస్తాం శృతి అనగానే, మేము వస్తాం కదా అని చెప్పనేసరికి ఇంక ఈలోపు రవి శృతి వాళ్ళు కూడా రెడీ అయిపోవడం, సరే వెళ్ళొస్తాం మమ్మీ అని చెప్పి వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇంకా రాజేష్కి ఫోన్ చేసేసరికి మనోజ్ వాళ్ళని వెనకాలండి తీసుకొస్తారు. ఇంకా ఈ హడావిడిలో ప్రభావతి కాస్త రోహిణి వాళ్ళ నాన్న విషయం మర్చిపోయింది అని అనుకుంటుంది. రోహిణి అయితే ఇంకా అక్కడ గొడవ పూర్తయిపోయాక ఇంటికి వచ్చాక ప్రభావతి కాస్త రోహిణిని పట్టుకుంటుంది. ఏంటి రోహిణి, మీ నాన్న వస్తారు అని చెప్పావు, ఇంకా రాకపోవడం ఏంటి, అక్కడ ఫంక్షన్లో అంత గొడవ జరిగింది ఇంటికి వచ్చాము, ఇప్పటికింకా మీ నాన్న ఎయిర్పోర్ట్లో దిగలేదా, అసలు మీ నాన్న ఫంక్షన్ కోసం వచ్చారా లేకపోతే ఇంకేమైనా దానికోసం వచ్చారా, అది కాదత్తయ్య, ఫ్లైటు లేట్ అయిందంట అని చెప్పాను కానీ, సరే రమ్మని చెప్పు, లేట్ అయితే అయ్యింది, ఎలా అయినా మీ నాన్న ఖచ్చితంగా రావాలి కదా, ఇప్పుడు ఎక్కడికైనా వచ్చి తీరాలి కదా, నీకు ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాలి, నేను మాట్లాడాల్సినవన్నీ మాట్లాడాలి, తొందరగా రమ్మని చెప్పు అంటూ ప్రభావతి కాస్త హాల్లో నిలబడిపోతుంది. ఇంకా విద్య ఇటు రోహిణి కాస్త చెమటలు కారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఇప్పుడు మా నాన్న రాడు లేడు అన్న విషయం తెలిస్తే మా అత్తగారు నన్ను బ్రతకనిస్తుందా, చంపి పడేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. రోహిణి అయితే టెన్షన్ పడుతూ ఉండేసరికి, ఏదో ఒకటి ఆలోచించవే, నేను ఏదో రకంగా మేనేజ్ చేయనా అని చెప్పాను కానీ, వద్దొద్దు, నేనే ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను అంటూ రోహిణి అయితే అంటుంది. మరి ఇప్పుడు ప్రభావతిని ఎలా మేనేజ్ చేస్తుంది, ఇప్పుడైతే మేనేజ్ చేస్తుంది సరే, మరి తర్వాత రోహిణి విషయంలో ప్రభావతి తీసుకునే నిర్ణయాలకి రోహిణి ఎలా రియాక్ట్ అవుతుంది, మరి ఎలా ప్రభావతి వాటికి దెబ్బ పడుతుంది చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.